ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కాంబినేషన్‌తో ఎవరైనా కారమప్పలు చేస్తారో చేయరో తెలీదు కానీ మేమైతే చేస్తామండి. సూపర్‌గా ఉంటుందసలు టేస్ట్ అయితే. వెల్లుల్లి అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాతకి మనం తీసుకున్న బియ్యపు పిండిలో ఈ పేస్ట్‌ని యాడ్ చేసుకొని మంచిగా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఒక్కటే కాకుండా ఎండు కారం కూడా యూజ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ మీ ఇష్టం. నేను 2 కాంబినేషన్స్‌తో అయితే యూజ్ చేస్తాను. టేస్ట్ చాలా బావుంటుందని. 1 స్పూన్ పొడి కారం అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్‌ని తీసుకుంటున్నాను. ఇందులో అడిషనల్‌గా నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు ప్రెజెంట్. 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ పిండిని ఒకసారి ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళని తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వేడి నీళ్ళని పోసాను కాబట్టి నాకు చేతితో కలపడానికి రాలేదు. సో, అందుకని ఫస్ట్ స్పూన్ యూజ్ చేశాను. దాని తర్వాతకి కొద్ది కొద్దిగా ప్రాపర్‌గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కలుపుకోవద్దు. సో, నేను వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో, ఇప్పుడు కారమప్పల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న సైజ్ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి దీన్ని అప్పల్లాగా చేసుకోవడమేనండి. మీ దగ్గర పూరీ మిషన్ ఉంటే డైరెక్ట్ అందులో పెట్టేసి మంచిగా ప్రాపర్ షేప్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది ఫుల్‌గా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతకి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి అప్పాలని వేయించుకోవాలి. అప్పుడే మంచిగా క్రిస్పీగా అవుతాయి. అప్పాలని ఆయిల్‌లో వేసిన వెంటనే అస్సలు కదపకూడదు. అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ ఉంచాలి. 1 మినిట్ ఉంచిన తర్వాతనే మనం టర్న్ చేసుకోవాలి. ఆయిల్‌లో వేసిన వెంటనే టర్న్ చేస్తే ఆ స్పూన్‌కి పిండి అనేది అతుక్కుపోతుంది. అందుకని వెంటనే టర్న్ చేయొద్దు. ఇంతే అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులు, నువ్వులు యాడ్ చేసుకొని గూడా కారమప్పాలు చేసుకోవచ్చు. అది వేరే స్టైల్ అన్నమాట. సో, అవి కూడా నేను చేసి వీడియో పోస్ట్ చేస్తాను. మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.